ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నాగ సాధువులు గురించి వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. నాగ సాధువులు ఎవరు? నాగ సాధువులు హిందూ ధర్మంలోని శైవ సంప్రదాయానికి చెందిన కఠిన సన్యాసులు. వీరు ప్రధానంగా శివుడిని, ముఖ్యంగా రుద్ర, వైరాగ్య స్వరూపం ఆరాధిస్తారు. నాగ అనే పదానికి నగ్నంగా ఉండేవారు, సర్పం లాంటి ఇంద్రియ నియంత్రణ కలిగినవారు అనే అర్థాలు ఉన్నాయి. వారి చరిత్ర: నాగ సాధువుల సంప్రదాయం కనీసం 1000 సంవత్సరాల కంటే పాతది. ముఖ్యంగా ఆది శంకరాచార్యులు ఈ వ్యవస్థను పునఃవ్యవస్థీకరించారు. అప్పట్లో హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ఆధ్యాత్మికులు ప్లస్ యోధులుగా నాగ సాధువులు ఏర్పడ్డారు. అందుకే వారు కేవలం తపస్సులు మాత్రమే కాదు, యుద్ధ కళల్లో కూడా నిపుణులు. నాగ సాధువులు ఎక్కడ కనిపిస్తారు? కుంభమేళా, ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, హిమాలయ పర్వతాలు, అడవులు, గుహలు. చాలా మంది జీవితాంతం ఏకాంతంలో ఉంటారు. కుంభమేళాలో మొదటిగా పవిత్ర స్నానం చేసే హక్కు నాగ సాధువులకే ఉంటుంది. వారి వేషధారణ మరియు రూపం ఎక్కువగా నగ్నంగా లేదా కౌపీనంతో. శరీరంపై భస్మం, విభూతి, పొడవాటి జుట్టు, జటలు, చేతిలో త్రిశూలం, దండం, కత్తి, మెడలో రుద్రాక్ష మాలలు. నగ్నత్వం అంటే నాకు ఏమీ లేదు, నేనే ఏమీ కాదు అనే భావం. నాగ సాధువుల జీవితం: కుటుంబం, పేరు, కులం అన్నీ త్యజిస్తారు. భిక్షపై జీవనం, శాశ్వత నివాసం ఉండదు. తీవ్రమైన బ్రహ్మచర్యం పాటిస్తారు. దీక్ష సమయంలో తమ పాత పేరు చనిపోయినట్టు భావిస్తారు. కొందరు తమకు తామే శ్రాద్ధం కూడా చేస్తారు, కొత్త ఆధ్యాత్మిక పేరు ఇస్తారు. వారి సాధనలు: తీవ్రమైన ధ్యానం, శీతాకాలంలో మంచులో తపస్సు, ఎండాకాలంలో అగ్ని మధ్య తపస్సు. శరీర వేదనను లెక్కచేయని సాధన. లక్ష్యం: కామం, క్రోధం, లోభం, భయంలను జయించడం. ఆయుధాలు ఎందుకు? చాలామందికి ఇది ఆశ్చర్యం. సన్యాసులు ఆయుధాలు ఎందుకు? కారణం: చరిత్రలో ధర్మ రక్షణ కోసం. మఠాలు, తీర్థాలను కాపాడేందుకు. అప్పట్లో మతపరమైన దాడులకు ఎదురొడ్డి నిలవడానికి. ఇప్పటికీ ఇది సాంప్రదాయ చిహ్నంగా కొనసాగుతోంది. నాగ సాధువులు వర్సెస్ అఘోరీలు. నాగ సాధువులు అఘోరీలు క్రమబద్ధమైన మఠాలు ఏకాంత సాధకులు సామూహిక సంప్రదాయం వ్యక్తిగత కఠిన సాధనధర్మ రక్షణపై దృష్టిద్వైత భావన నాశనం. కుంభమేళాలో ప్రముఖులు చాలా అరుదుగా కనిపిస్తారు. అపోహలు, మిత్స్. నల్ల మంత్రాలు చేస్తారు. హింసాత్మకులు. సమాజానికి దూరమైన పిచ్చివాళ్లు. నిజం ఏమిటంటే వారు అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక యోధులు. నాగ సాధువుల సందేశం: ఈ శరీరం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, అహంకారం శాశ్వతం కాదు, శివతత్వమే శాశ్వతం. మీకు కావాలంటే నేను ఇంకా వివరించగలను. నాగ సాధువుల దీక్ష విధానం: కుంభమేళాలో వారి అఖాడాలు. మహిళా నాగ సాధువులు. సినిమాల్లో నాగ సాధువులు. నిజం. ఈ వీడియో నచ్చినటైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ రోజా పువ్వు చేసి లైక్ చేయండి.